కౌంట్ డౌన్ మొదలైపోయింది. వారంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా 2026-27 కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్ కు భారీ ఊరట దక్కుతుందా? జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తీసుకురాబోతున్నారనే ఊహాగానాలు నిజమవుతాయా? పెళ్లైన జంటల కోసం బడ్జెట్లో బంపర్ ఆఫర్ ఉండబోతోందా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్ నిచ్చేలా ఏం ప్రకటించబోతున్నారు? ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందనే వార్తలు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం గనుక అమల్లోకొస్తే భారత్లోని లక్షలాది కుటుంబాలకు, అదేవిధంగా ఒక్కరే సంపాదిస్తున్న ఇళ్లకు భారీ ఊరట దక్కనుంది. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే వివాహమైన జంటలకు పన్ను భారం తగ్గుతుంది. ఇందుకోసం కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రణాళికలను రూపొందిస్తోంది. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ కి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడిన కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సంస్కరణ వీలు కల్పిస్తుంది. అసలేంటి జాయింట్ ట్యాక్స్ విధానం అంటే, ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో ఒక్కరే సంపాదిస్తున్నా ఎవరి పన్నును వారు విడివిడిగా లెక్కించుకోవాలి. కొత్త ప్రతిపాదన ప్రకారం భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే యూనిట్ గా తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయొచ్చు. ఆదాయం లేని భాగస్వామికి లభించే పన్ను మినహాయింపులను కూడా సంపాదిస్తున్న వ్యక్తి తన ఆదాయంపై వర్తింప చేసుకునేందుకు వీలుంటుంది. ఈ బడ్జెట్ లో కేంద్రం గాని దీన్ని అమల్లోకి తెస్తే కొన్ని లక్షల కుటుంబాలకు లాభం జరుగుతుంది. ఈ విధానం వల్ల ప్రధానంగా కొన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ కి. ఇంట్లో భర్త మాత్రమే సంపాదిస్తూ భార్య హౌస్ వైఫ్ గా ఉంటే ఇప్పటిదాకా భార్యకు వచ్చే ప్రాథమిక పన్ను మినహాయింపులు వృధా అయ్యేవి. అదే జాయింట్ ట్యాక్స్ గనుక అమల్లోకి వస్తే భార్య వాటా పన్ను ప్రయోజనాన్ని కూడా భర్త పొందేందుకు వీలుంటుంది. దీనివల్ల పన్ను భారం భారీగా తగ్గుతుంది. ఇక అధిక ఆదాయం ఉన్న వారికి కూడా ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల ఎంతో మేలుంటుంది. భార్య భర్తలిద్దరూ సంపాదిస్తుంటే ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఆదాయం ఉంటే ఇద్దరిని కలిపి లెక్కించడం వల్ల ట్యాక్స్ స్లాబ్ మారే అవకాశం ఉంటుంది. దాంతో పన్ను ఆదా అవుతుంది. ఇక హోమ్ లోన్స్, ఇతర సెక్షన్ 80C పెట్టుబడులు, మెడికల్ ఇన్సూరెన్స్ల ప్రీమియంలపై ఇద్దరికి కలిపి గరిష్ట పరిమితి వరకు ప్రయోజనం పొందే వీలుంటుంది. ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తప్పనిసరేమీ కాదు. వివాహిత జంటలు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ట్యాక్స్ ఫైలింగ్ గానీ, కొత్త జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ పద్ధతిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ జాయింట్ ఫైలింగ్ ఎంచుకోవాలనుకుంటే మాత్రం భార్య భర్తలిద్దరికీ పాన్ కార్డ్ కంపల్సరీ. ఈ విధానంలో మొత్తం ఫ్యామిలీ ఆదాయంపై ప్రత్యేక స్లాబ్ కింద పన్ను విధిస్తారు. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ కి సంబంధించి మినహాయింపు పరిమితులు, పన్ను స్లాబుల్లో మార్పులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి ప్రాథమిక మినహాయింపు 3 లక్షలైతే జాయింట్ ఫైలింగ్ ట్యాక్స్ లిమిట్ ని డబుల్ అయినా చేయొచ్చు. అందుకనుగుణంగా సర్దుబాటు చేయొచ్చు. ఈ విధానం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు పన్ను విషయంలో ఎంతో రిలీఫ్ దక్కుతుందని చెప్తున్నారు. సర్చార్జ్ పరిమితులను సవరించడం పైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి సర్చార్జ్ వర్తిస్తుంది. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిమితిని 75 లక్షలకు పెంచాలని సూచించారు. ఉమ్మడిగా ట్యాక్స్ ఫైలింగ్ చేసే జంటలకు తగిన సర్దుబాట్లుంటాయి. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే ప్రతిపాదిత విధానం కింద ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత ప్రామాణిక మినహాయింపుని పొందుతూనే ఉంటారు. దేశంలోని మధ్యతరగతి ప్రజల్లో పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్ట్యా వారి చేతుల్లో ఖర్చు చేయదగ్గ ఆదాయం పెంచటమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ విధానం ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో అమల్లో ఉంది. దీన్నిప్పుడు భారత్లో ప్రవేశపెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంతో పాటు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తో స్పష్టత వస్తుంది. ఒకవేళ నిర్మలా సీతారామన్ గనుక బడ్జెట్ లో జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ ప్రకటిస్తే అది నిజంగా మధ్యతరగతి ప్రజలకు బిగ్గెస్ట్ ట్యాక్స్ గిఫ్ట్ అవుతుంది. ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలో ఇదొక కొత్త శకానికి నాంది పలికినట్లవుతుంది. దీనికోసం మిడిల్ క్లాస్ ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ విధానం ఓకే. మరి నిజంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఏం కోరుకుంటున్నారు? ఈ బడ్జెట్లో భారీ ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తామా? స్లాబ్లు, సర్చార్జుల్లో మార్పులుంటాయా? 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు, జీతాలు పొందే ఉద్యోగులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మరోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు ఆశతో, నిరీక్షణతో చూస్తున్నారు. ఈ సంవత్సరం పన్నుల నుంచి ఉపశమనానికి సంబంధించి అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని కీలక డిమాండ్లు చర్చకొస్తున్నాయి. వీటిలో మొట్టమొదటిది ఒకే ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్. ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయ వనరులను బట్టి 7 వేర్వేరు ఫామ్లను ఫిల్ చేసి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఇది ప్రతిసారి గందరగోళానికి దారితీస్తోంది. రిటర్న్స్ ఫైల్ చేసే క్రమంలో లోపాలకు దారితీస్తోంది. కామన్ ఐటీఆర్ ఫామ్ తీసుకొస్తే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ మార్గాలను ఎంచుకుని సంబంధిత విభాగాలను మాత్రమే చూసేందుకు వీలు కలుగుతుంది. ఇది ఐటీఆర్ దాఖలును సులభతరం చేయటమే కాదు, పన్ను చెల్లింపుదారులకు ఒత్తిడి లేకుండా చేస్తుందని చాలా నమ్ముతున్నారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. దాంతో ఇలాంటి సంస్కరణకు అది అనువైన సమయమని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద స్పష్టమైన నియమాలుండాలని కోరుతున్నారు. 60 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ప్రస్తుత చట్టాన్ని ఏప్రిల్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ భర్తీ చేస్తుంది. దశాబ్దాలుగా లెక్కలేనన్ని సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఏ నియమాలు వర్తిస్తాయో తెలుసుకోవటం కష్టంగా మారింది. అందువల్ల కొత్త చట్టం కింద చెల్లుబాటయ్యే సూచనలన్నింటినీ లిస్ట్ చేసి కొత్త సెక్షన్ నెంబర్లను మ్యాప్ చేస్తూ ప్రభుత్వం ఓ మాస్టర్ సర్క్యులర్ జారీ చేస్తుందని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ డాక్యుమెంట్ ని అప్డేట్ చేస్తూ వెళితే గందరగోళం తగ్గుతుందని చెప్తున్నారు. టీడీఎస్ రూల్స్ ని కూడా సరళతరం చేయాలనే డిమాండ్ ఉంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ వ్యవస్థ క్లిష్టంగా మారిందని భావిస్తున్నారు. టీడీఎస్ విభాగాల సంఖ్యను తగ్గించడం, తక్కువ ప్రభావ నిబంధనలను విలీనం చేయడం, రేట్లను 2-3 స్లాబ్స్ కు మాత్రమే పరిమితం చేయాలనే డిమాండ్లొస్తున్నాయి. ఫిజికల్ టీడీఎస్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని వివరాలు ఇప్పటికీ ఫామ్ 26A ద్వారా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. అనవసరమైన ట్యాక్స్ లిటిగేషన్లన్నీ నివారించేందుకు టీడీఎస్ లెడ్జర్ వ్యవస్థని కూడా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ని కనీసం 1,00,000కు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇది పెరిగితే చేతికొచ్చే నికర ఆదాయం పెరుగుతుంది. ఇక పన్ను స్లాబులను సవరించి పన్ను రహిత ఆదాయ పరిమితిని మరింత పెంచాలని, పన్ను రేట్లను తగ్గించాలని ఆశిస్తున్నారు. 3 లక్షలుగా ఉన్న పన్ను రహిత పరిమితిని 4 నుంచి 5 లక్షలకు పెంచాలంటున్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్నవారికి సెక్షన్ 80C పరిమితి దశాబ్ద కాలంగా మారలేదు. దీన్ని 1,50,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉంది. పెరిగిన వడ్డీ రేట్ల దృష్ట్యా హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే 2 లక్షల మినహాయింపుని 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తరువాత పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడంపైనే దృష్టి పెడుతోంది. ఆ లెక్కన ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బుంటే చిన్నపాటి పన్ను తగ్గింపులిచ్చే అవకాశం ఉందంటున్నారు. ద్రవ్య లోటుని అదుపులో ఉంచాల్సి ఉన్నందున భారీ మార్పుల కంటే చిరు ఉపశమనాలే ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈసారి మధ్య తరగతికి ఊరటనిచ్చే సర్చార్జ్ స్ట్రక్చర్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం డీజిల్ ఎకానమీ, పారదర్శకతపై దృష్టి పెడుతోంది. అందువల్ల ప్రజలను కొత్త పన్ను విధానం వైపు మళ్లించేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. దేశంలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్ ని ఎదుర్కోవటంలోనూ పన్ను విధానం సాయపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. దాంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల కాలుష్యం వల్ల ప్రభావితమవుతున్న ప్రజారోగ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పన్ను విధానంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాల కోసం డిమాండ్ పెరుగుతోంది. పన్ను చెల్లింపుదారులు దీన్ని మినహాయింపుగా పరిగణించాలని వాదిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సరళమైన, న్యాయమైన పన్నులతో ఉండాలని కోరుతున్నారు. బడ్జెట్ కు కౌంట్ డౌన్ మొదలవటంతో పన్నుల విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనల్ని, అంచనాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు.